అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే సరిగ్గా సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అలాగే ఈ వైసీపీ అనే ఒక సైకో పార్టీ, సైకో పాలన ఓడిపోయి కూడా సంవత్సరం అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. పోలవరం పూర్తవుతుంది. అమరావతి పనులు స్టార్ట్ అయ్యాయి. అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ వైసీపీ పార్టీ ఈ రోజున రోడ్డెక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. తల్లుల్ని మోసం చేశాడు, పిల్లల్ని మోసం చేశాడు. ఆయన సంపద సృష్టించి ఆ పథకాలు ఇస్తాను అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ పథకాలు కూడా ఇవ్వలేదు. అందుకే మేము ఈ రోజుని ఎన్నుపోటు దినంగా మేము పరిగణిస్తున్నాము అనేసి ఈ రోజున ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైసీపీ అనే ఒక పోరంబోకు పార్టీ, ఈ పోరంబోకు నాయకులు నిజంగా ఎన్నుపోటుదారులు ఎవరు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో 50%, దాదాపు 50% వాళ్ళు నెరవేర్చలేదు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 99% మేము పథకాలను అమలు చేశాము, మా ప్రభుత్వంలో రాష్ట్రం బాగుండింది, అభివృద్ధి చెందింది, అందరికీ పథకాలు ఇచ్చామని చెప్పేసి పనికి మాలిన మాటలు మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎన్నుపోటు దినంగా మేము పరిగణిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే నిజంగా ఎన్నుపోటు దారుడు ఎవరు? ఎన్నుపోటు పొడిచింది ఎవరు? ప్రజలకి నిజంగా పొడిచింది ఎవరు? నేను చెప్తా. వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మెగా డిఎస్ ఇస్తానన్నారు. మెగా డిఎస్ ఇవ్వాల, అది ఎన్నుపోటు అంటే సరేనా. తర్వాత మద్యపానం నిషేధం అని చెప్పారు. దశల వారీగా మద్యాన్ని ఎత్తేస్తాము అనేసి చివరికి ఎలక్షన్ టయానికి మేము మద్యపానం పూర్తిగా నిషేధిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. మద్యపానం నిషేధం హామీ నెరవేర్చలేదు. దానికి ఎన్నుపోటు పొడిచారు. అలాగే అమరావతి మేము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా పరిగణిస్తాము, అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని పేరుతో 3 ముక్కలాట ఆడుకున్న ఈ పొట్రెడ్డి నిజమైన ఎన్నుపోటు దారుడు, అమరావతి ఎన్నుపోటు దారుడు. అలాగే జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము జాబులు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము. సంవత్సరం ప్రతి జనవరి 1వ తేదీన మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఏ రోజు కూడా గడిచిన 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాల. దాన్ని అంటారు ఎన్నుపోటు. ఏమే తర్వాత అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందరికని మేము చెప్పలేదు, ఇంటికి ఒకరు మాత్రం ఇస్తామని చెప్పేసి ఆ తల్లులకి ఎన్నుపోటు పొడవడం జరిగింది, ఆ పిల్లల్ని ఎన్నుపోటు పొడవడం జరిగింది. దీన్ని అంటారు ఎన్నుపోటు దారుడు అని, ఎన్నుపోటు అని దీన్ని అంటారు. తర్వాత పెళ్లి కానుక, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా పెళ్లి కానుకని మేము 1,00,000 రూపాయలు ఇస్తాము అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చలా, ఆ హామీని తుంగలో దొక్కేశారు. ఆ హామీ నెరవేర్చలా. ఏ రోజు కూడా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ దళితులకు కానీ ఎవరికి కూడా పెళ్లి కానుక అనేది ఇవ్వాల. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ టైంలో 2019 ఎలక్షన్ టైంలో మేము ఆ పెళ్లి కానుక ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఆ పెళ్లి కానుక ఇవ్వలేదు. అది ఒక ఎన్నుపోటు దారుడు, అది ఒక ఎన్నుపోటు. తర్వాత పక్కా ఇల్లు, మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి, ఇది హైలైట్ అసలు, ఇది ప్రతి పేదవాడికి మేము ఇల్లు కట్టిస్తాము, పక్కా ఇల్లు కట్టిస్తాము.
ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించిన తర్వాతే మేము ఓట్లు అడుగుతాము అని వీళ్ళు ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికైనా ఏ లబ్ధిదారుడికైనా ఒక్క ఇల్లు కట్టించారా? ఒక్క ఇల్లు కట్టించలా. ఆ ఇంటి పేరట ఏదైతే ఇళ్ళ పేరట కోట్లాది ఆస్తిని కోట్లాది డబ్బుని వీళ్ళు కాజేశారు. కోట్లాది విలువ కలిగిన భూముల్ని వీళ్ళు కొట్టేశారు. మేము పేదలకు ఇల్లు ఇస్తాము అని చెప్పేసి భూములు తీసేసుకొని పేదలకు ఇల్లు లేకుండా ఆ భూముల్ని వాళ్ళ పేరట రాసుకొని రియల్ ఎస్టేట్కి అమ్మేసి వాళ్ళు పక్కా ఇల్లులని ఈ ప్రజలకి ఎన్నుపోటు పొడిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళు 99% మేము హామీలు అమలుపరిచామని అంటున్నారు. 99% ఎక్కడ కూడా వీళ్ళు హామీలు అమలుపరచలా. వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా వరకే నెరవేర్చలా. మరి ఇవన్నీ ఏ కిందకు వస్తాయి? ఏ 99% కింద వస్తాయి? ఒకసారి చెప్పాలి. ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ కార్యకర్తలు మాకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా ఏదైతే మెగా డిఎస్ కానీ, మద్యపాన నిషేధం కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ, లేదా జాబ్ క్యాలెండర్ కానీ, అమ్మ ఒడి కానీ, పెళ్లి కానుక కానీ, ఆ పక్కా ఇల్లు కానీ, ఇవన్నీ కూడా ఏ 99% కింద వస్తాయో మాకు ఖచ్చితంగా చెప్పాలి. ఎవర్రా నిజమైన ఎన్నిపోటుదారులు? ఎవర్రా ఎన్నిపోటు పొడిచింది రాష్ట్ర ప్రజలకి? రాష్ట్ర భవిష్యత్తు మీద, రాష్ట్ర ప్రజల మీద ఎన్నిపోటు పొడిచింది మీరు. రాష్ట్ర ప్రజల్ని దోచుకునింది మీరు. రాష్ట్ర ప్రజల్ని వెంటాడింది మీరు. రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని, వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ ఆశలని కొల్లగొట్టింది మీరు. మీరు నిజమైన ఎన్నిపోటుదారులు. మద్యపాన నిషేధం, మేము మద్యం మీద మాకు లాభం అక్కర్లేదు, మేము మద్యపాన నిషేధం అమలు చేస్తాము, మేము పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తాము అని చెప్పేసి కళ్ళుపోని కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానం మీద కోట్లాది ఆస్తిని, కోట్లాది డబ్బుల్ని కొట్టేశారు ఈ వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా. ఎవర్రా ఎన్నిపోటుదారులు? పోరంబోకన కొడకల్లారా? ఎవర్రా ప్రజలకు ఎన్నిపోటు పడిచింది? ఈ రోజున కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ఇచ్చిన హామీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో 4,000 ఇస్తానని చెప్పారు, 4,000 ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకున్నారు. దీపం కింద ఫ్రీ సిలిండర్ ఇస్తానన్నారు, అది నెరవేర్చారు. ఈ వారంలోనే అమ్మఒడి అంటే తల్లికి వందనం ఈ వారంలోనే ఇస్తారు. అదేవిధంగా రైతన్న భరోసా ఈ వారంలో ఇస్తారు. అలాగే ఆగస్టులో ఫ్రీ బోసు, మహిళలకు ఫ్రీ బోసు ఏదైతే ఉందో అది కూడా అమలు పరుస్తారు. అలాగే అమరావతి పనులు స్టార్ట్ అయ్యాయి. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పనులు స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పనులు చేస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భవిష్యత్తు ఇస్తుంటే ఎన్నిపట్టుదారులు అని చెప్పి ఇల్లు మాట్లాడుతున్నారు. మెగా డిఎస్ ఇచ్చారు. మెగా డిఎస్ ఏ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్ ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఎవర్రా ఎన్నిపోటుదారులు? ఎవరు ఎన్నిపోటు పడిచింది ప్రజల్ని? ఎవరు ఎన్నిపోటు పడిచింది రాష్ట్రాన్ని? ఎవరు ఎన్నిపోటు పడిచింది అమరావతిని? మీరు కదా. మీరు వచ్చి ఇప్పుడు నీతులు చెప్తున్నారా? నీతి కబుర్లు చెప్తున్నారా? పత్తి గింజల్లాగా పోరపోకుండా కొడగలరా? కడుపుకి అన్నమేగా తినేదా? గడ్డి తింటలేదు కదా? లేకుంటే కుడికి తాగుతున్నారా? సిగ్గు లేకుండా ఎన్నిపోటు తినమంట. చంద్రబాబు నాయుడు గారు ఫోటోని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని, అలాగే నాగరాజ లోకేష్ గారి ఫోటోని విచిత్రంగా మార్పింగ్ చేసేసి పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. పనికి మాలిన పోరంబుకున్న కొడుకులు. మిమ్మల్ని చెప్పుతో కొట్టేవాళ్ళు లేక మీరు ఇలా తయారయ్యారు. ఏదో ఒక రోజు ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొడతారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇలాంటి పనికి మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోబాకండి. సిగ్గులేని బతుకులు. జై హింద్.